హిమాలయాల్లో అడుగడుగునా రహస్యాలే. మానస సరోవరం, కైలాస పర్వతం ఇవన్నీ ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు. వీటితో పాటు హిమాలయాల్లో ఇప్పటికీ ఓ సీక్రెట్గా ఉన్న నగరం సంబల. ఈ సంబల నగరం ఎక్కడుంది? హిట్లర్ సంబల నగరాన్ని ఎందుకు చూడాలనుకున్నాడు? కల్కి అవతారానికి సంబలకు సంబంధం ఏమిటి? పురాణాల్లో వివరించిన సంబల నగరంలో ఏముంది, ఎక్కడుంది? వివరంగా చూద్దాం. సంబల దశావతారాలు 10. వాటిలో చివరి అవతారంగా చెప్పే కల్కి పుట్టే పవిత్ర ప్రదేశంగా సంబలను చెప్తారు. విష్ణు పురాణం, భాగవతంలో సంబల గురించి వివరాలు ఉన్నాయి. హిమాలయాల్లో ఈ ప్రాంతం పురాణ నామం త్రివిష్టపం. ఆ తర్వాత ఆ పేరే టిబెట్గా మారింది. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతంగా సంబల గురించి చెప్తారు. ఎక్కడో హిమాలయాల్లో అంతుచిక్కని ప్రదేశంలో ఆ ప్రాంతం ఉందని అనడమే తప్ప ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళినవారు లేరు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాహసవీరులు సంబలను కనుక్కుందామని వెళ్ళారు. కానీ మధ్యలోనే ఆగిపోవడమో చనిపోవడమో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ తన కుడి భుజం లాంటి హిమ్లర్ని సంబల అన్వేషణ కోసం పంపించాడు. అయినా ఫలితం దక్కలేదు. అసలు సంబల ఎక్కడుంది? అది 1903 సంవత్సరం. ఆ కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, భారత్కి సంబంధించిన గొప్ప సైంటిస్టులు, గూఢచారులు ఒక బృందంగా ఏర్పడి సంబల అన్వేషణ కోసం వెళ్లారు. హిమాలయాల్లో తాము చూసిన అద్భుతాలతో ఒక సీక్రెట్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. అప్పట్లో ఆ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాతే ఎంతోమంది సంబలను అన్వేషించాలని వెళ్లారు. హిమాలయాల్లో 2 రకాల సాహస బృందాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకటి ఎవరెస్ట్ని అధిరోహించే బృందం, 2 సంబల అన్వేషణకు వెళ్లే బృందం. కానీ ఇప్పటికీ సంబల ఎవరికీ కనిపించలేదు. పాపం పండినప్పుడు, ధర్మం పూర్తిగా గాడి తప్పినప్పుడు కలియుగంలో కల్కి అవతారం జరుగుతుందని, తెల్లని గుర్రం మీద భయపెట్టే రూపంతో కత్తి తీసుకొని పాపులను హతమారుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ కల్కి హిమాలయాల్లో ఉన్న సంబలలో పుడతాడని అంటారు. ఎవరెస్టు శిఖరం అడుగున రహస్యంగా ఒక సొరంగ మార్గం వేల ఏళ్ల నుంచి ఉందట. ఆ సొరంగం నుంచి వెళ్తే ఎన్నో వింతలు, విడ్డూరాలు కనిపిస్తాయట. గడ్డకట్టిన మంచు నది అడుగున ఉన్న ఆ సొరంగంలో బతకడమే కష్టమంటారు. ఆ సొరంగాన్ని దాటి వెళ్తే పర్వతంలో మరో గుహ కనిపిస్తుందట. ఆ గుహ లోపల స్వచ్ఛమైన మనసు ఉన్న సిద్ధపురుషులు తపస్సు చేస్తూ కనిపిస్తారట. వారిని దాటుకుని వెళ్తే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం ఉంటుందట. ఆ స్ఫటిక పర్వతంలో శ్రీచక్రం కొలువై ఉంటుందట. ఆ పర్వతం కింద రహస్యంగా ఉండే నగరమే సంబల అని అప్పట్లో సాహసయాత్రికులు తమ డైరీల్లో రాసుకున్నారు. టిబెట్ ప్రజలు మంత్రశక్తిగల ద్వీపంగా ఇప్పటికీ నమ్మే ప్రాంతం సంబల. అక్కడ ఎముకలు కొరికే చలిలోనూ కేవలం ఒక చిన్న వస్త్రంతో ధ్యానం చేసే టిబెట్ యోగులకు సంబల ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సంబలలో కష్టాలు లేవు, ఆకలి దప్పులు లేవు. సాక్షాత్ లక్ష్మీదేవి కొలువైనట్టు బంగారపు నగరం. ఇవే కాదు, అక్కడ ఆశ్చర్యకరమైన విషయం స్ఫటిక శ్రీచక్రం. గడ్డకట్టిన పాదరసంతో తయారైన నడిచే చింతామణి శిలను అక్కడి టిబెటన్లు గట్టిగా నమ్ముతారు.